హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విశాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఇప్పుడు చూసుకుంటే దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, ఏపీ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. మరి ఆ మీటింగ్లో అసలు ఏం జరిగింది, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే మీటింగ్లో ఏం జరిగింది అనడం కంటే కూడా వీళ్ళిద్దరూ పెట్టుబడులు తీసుకురావడంలో, అంటే దావోస్కు వెళ్ళడమే ఇట్స్ ఎ బిజినెస్ మీటింగ్. అంటే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించడం. పెట్టుబడులు ఆహ్వానించేటప్పుడు మా రాష్ట్రంలో ఉండేటువంటి వసతులు ఇవి, వనరులు ఇవి, మీకు ఇచ్చేటువంటి రాయితీలు ఇవి అనేటువంటి ఒక ఈజీ డూ ఆఫ్ బిజినెస్ గురించి మాట్లాడటం అక్కడ. సో తెలంగాణకు సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు, ఎందుకంటే విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాదే ఇక్కడ ఉంది. కాబట్టి మీరు అడిగినా అడగకపోయినా వచ్చి పడేటువంటి పెట్టుబడులు ఉండనే ఉంటాయి. అందుకు అనుగుణంగానే 55,000 కోట్ల పెట్టుబడులు ఈ మొత్తంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. ఒక సన్ పెట్రోల్ నుంచి 45,000 కోట్ల ప్రాజెక్ట్ రాబోతోంది అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ తర్వాత పంప్డ్ వాటర్ నుంచి విద్యుత్తు ఇది చేయడం కానివ్వండి, ఇట్లా రకరకాలైనవన్నీ వస్తున్నాయని. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది అంటే దావోస్కు వెళ్ళిన ఇద్దరు, ఒకటి కాంగ్రెస్ తరఫున, ఇంకొకరు కూటమి తరఫున. ఇక్కడ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఊరికి వెళ్ళాడు, అక్కడ ఫోటో షూట్కి వెళ్ళాడు, అక్కడ ఆయన సాధించింది ఏం లేదు, గురు శిష్యులు ఇద్దరు కలుసుకున్నారు, ఒకరికొకరు ముచ్చటించుకున్నారు తప్ప ఇక్కడ జరిగిందేం లేదు, ఒరిగిందేం లేదని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అలాగే అక్కడ సాక్షి వీళ్ళు కూడా, ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఖర్చులు ఫుల్, ఫలితాలు నీళ్ళు అని చెప్తున్నారు. సో అచ్చం ప్రతిపక్ష నేతలు ఎలా మాట్లాడాలో రెండు రాష్ట్రాల్లో అలాగే మాట్లాడుతున్నారు. వీళ్ళు అధికార పక్షంగా వెలువడిన వాళ్ళు సరే ఎంఓయూలు పెట్టుకోవడం, లేకుంటే ఎక్స్పెక్టెడ్, హైపోథెటికల్ ఎక్స్పెక్టెడ్ వీళ్ళు రావచ్చు. వీళ్ళు ఇప్పుడు ఏపీలోనే తీసుకుంటే యూనిలివర్ సంబంధించి, హిందూ యూనిలివర్కి సంబంధించి పెద్ద పెట్టుబడులు 330 కోట్ల పెట్టుబడులు రాబోతుంది అని ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పారు అని ఉంది. ఆ తర్వాత బిల్ గేట్స్తో కలిశారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో కలిసినప్పుడు ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టారు. ఏంటి, అప్పుడు 1995 కలిశాను, 2025లోను కలుస్తున్నాను, అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ అని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ను మార్చాలి, విశాఖను మీరు ఇదిగా తీసుకోండి, మీరు హబ్గా మార్చండి, పైగా మీ బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి చేపట్టే అనేక కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో చేపట్టండి అని చంద్రబాబు నాయుడు గారు అడిగిన మాట అయితే వాస్తవం. అయితే ఈ అడగడం, ఈ ఒప్పందాలు వేరు, వాస్తవం వేరు. బిజినెస్ ఒప్పందం ఎంఓయూ చేసుకుంటారు, బట్ రియల్ గ్రౌండ్స్ పైన వచ్చినప్పుడు చిట్ట చివరిగా ఏమొస్తాయి ఏం పోతాయి అనేది చూడాలి. కాకపోతే హోప్ఫుల్లీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి అంతో ఇంతో మాట్లాడారు. ఏవో కొన్ని పరిశ్రమలు వచ్చినా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇరు రాష్ట్రాల్లోనూ అన్ఎంప్లాయిడ్ యూత్ బెనిఫిట్ కావాలి, రాష్ట్రాలు అభివృద్ధి దిశగా వెళ్ళాలి. ఈ దిశగా వీళ్ళు అడుగులు వేసారా లేదా అనేది దావోస్ పర్యటనప్పుడు తెలియదు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నిజంగా ఆ కంపెనీలు వచ్చి స్థాపితమైతే మాత్రం ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు, గప్పాలు కొట్టుకుంటున్నాడు, 1995 నాడు ఐటీ, నేడు ఏఐ అని చెప్తున్నాడు, ఈయన చేసింది ఏమీ లేదు, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే వచ్చిన ప్రాజెక్టులకు ఈయన మళ్ళీ కుంకుమ బొట్టు పెడుతున్నాడు అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఉండొచ్చు. అట్లీస్ట్ ఏపీది పక్కన పెట్టండి, ఎందుకంటే ఏపీది ఇలాంటి ఎన్ని ప్రాజెక్టులు వస్తే అది ముందుకెళ్తుంది అనేటువంటిది బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది చాలా వెనుకబడి ఉంది, రాజకీయాల వల్ల కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఏపీ అనేటువంటిది ఇట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఎ లాట్ అగైన్ అండ్ అగైన్. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆయన దావోస్ పర్యటన నిజంగా ఎకనామికలీ వయబుల్ అవుతుందా, పొటెన్షియాలిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు కాదు, తర్వాత కాలంలో అది తెలుస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటారా, ఆయన వెళ్ళాడు, సరే ఆయనకు ఉండేటువంటి కంబ్యాక్స్ ఎన్ని ఉన్నా కూడా ఇంటి పోరు ఇంతింత కాదా అన్నట్టు ఆయనకి ఇంట్లోనే చాలా పోరు ఉంది. వీటన్నిటిని తట్టుకుని వాళ్ళు వెళ్ళి పోనీ అట్లీస్ట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిలబడి ఆయన అడగగానే బహుశా బై వర్చ్యూ ఆఫ్ హైదరాబాద్ దే గాట్ సమ్ అగ్రిమెంట్స్. సో ఇవన్నీ వచ్చి రియలైజ్ అయితే తప్ప మనం మాట్లాడుకోవడానికి ఉండదు. అలాగని మనం నెగిటివ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు టిల్ టుడే ఏం జరిగిందో అది మంచిదే. ఈ మంచి
ఇంకా బాగా జరిగితేనే వర్కౌట్ అయ్యి మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 10,000 మందికి పైగా ఉద్యోగాలు రావడం, ఇక్కడ కూడా అద్భుతంగా ఏపీలో కూడా స్వర్ణాంధ్ర యుగంలాగా నేను మారుస్తానని చెప్పడం, ఇప్పటికైనా హైదరాబాద్ నేనే కట్టానని అంటుంటారు. బహుశా ఏఐ కూడా నేనే తెచ్చాను అనుకునే స్థాయికి ఏపీ ఎదగని, ఆయన ఎన్ని భాగాలు కొట్టుకున్నా పర్వాలేదు, ఇద్దరు సీఎంలు ఎంత పొగొట్టుకున్నా పర్వాలేదు, కనీసం ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కాస్త మంచి జరిగితే అది 100% హ్యాపీ అని నేను చెప్తానమ్మా. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు వెళ్ళడం జరిగింది కదా, మరి దీనికి సంబంధించి ఒకవేళ వాళ్ళు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిగితే మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎంతవరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది? ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రాజెక్టులు వస్తే వై నాట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ కమింగ్ కదా. కాకపోతే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఇచ్చినటువంటి ఒక మౌఖికమైనటువంటి అంగీకార ఒప్పందము రియలైజ్ కావడం అనేటువంటి ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలా చూసాం గతంలో కూడా పాలకులు చేసిన వాళ్ళు ఎంఓయూల పైన సైన్లు పెట్టుకోవడం, ఇద్దరు ఫైళ్ళు మార్చుకోవడం, ఫోటోలు తీసుకోవడం, అంతవరకు బాగానే ఉంటుంది. దెన్ అది రియలైజ్ అయిందా లేదా అని ఎవడు పట్టించుకోడు. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఎలక్షన్స్ వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది. మీరు అప్పుడు వెళ్ళారు వచ్చారు ఏం చేశారని అనడానికి ఈ దావోస్ పరిమితం కాకూడదు. అంటే ఏంటి, 2028 ఎలక్షన్స్లోన మళ్ళీ మీరు దావోస్కి వెళ్ళి వచ్చారండి మాకేం తెచ్చారండి అని రేవంత్ను అడిగేందుకు ప్రతిపక్షాలకు ఒక అస్త్రంలా మారకుండా కొన్నైనా జరిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.